తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నల్లజర్ల గ్రామంలో నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. నవంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రైతులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న వ్యవసాయ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సీఎం వివరించనున్నారు. ఇక రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేయనున్నారు. ఇక అన్నదాతలకు ప్రభుత్వం పూర్ణ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇవ్వనున్నారు. ఇక ఒకే రకమైన పంటలకే పరిమితం కాకుండా నూతనంగా లాభదాయక పంటల వైపు మార్చేందుకు రైతులను ప్రోత్సహించే దిశలో సూచనలు ఇవ్వనున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంటల సాగులో ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా సీఎం చేపట్టనున్నట్టు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నల్లజర్ల గ్రామంలో నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇక నవంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రైతులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న వ్యవసాయ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సీఎం వివరించనున్నారు. రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేయనున్నారు. ఇక అన్నదాతలకు ప్రభుత్వం పూర్ణ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇవ్వనున్నారు. ఒకే రకమైన పంటలకే పరిమితం కాకుండా నూతనంగా లాభదాయక పంటల వైపు మార్చేందుకు రైతులను ప్రోత్సహించే దిశలో సూచనలు ఇవ్వనున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంటల సాగులో ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా సీఎం చేపట్టనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయం. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో రైతన్నల కోసం నల్లజర్లలో పెద్ద కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనతో జిల్లా మొత్తం కూడా పూర్తి స్థాయిలో నల్లజర్ల వైపు అయితే చూస్తుంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఈ రోజు జరగబోయే రైతన్న మీకోసం భారీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇదే పనుల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంటు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖలు సహాయ అన్ని విభాగాలతో పూర్తిగా సమన్వయం జరిగింది. అందరితో కూడా పూర్తిగా మాట్లాడి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే రైతుల కోసం ప్రత్యక్షంగా సంభాషణలతో మాట్లాడడం జరుగుతుంది. ప్రత్యక్ష నిర్ణయాలు కూడా ఈ కార్యక్రమాల్లో తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు నాంది కానుందని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రైతుల పంటలకు మద్దతు ధర, నీటి సమస్యలు, ఎరువుల సరఫరా, మార్కెట్ లింకేజింగ్, ఆధునిక ఉత్పాదన విధానాలపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ప్రశ్నించగలిగే విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అధికార వర్గాల ప్రకారం ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కూడా 2026-27 వ్యవసాయ ప్రణాళికలకు, అలాగే ధర హామీ విధానాలకు, హార్టికల్చర్, అగ్రిటెక్ రంగాలకు, రైతు సహాయ కేంద్రాన్ని బలోపేతానికి కూడా ఆధారంగా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం నల్లజర్ల రైతన్న మీకోసం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యే కార్యక్రమంలో ప్రస్తుతం 11:20 నుంచి ముఖ్యమంత్రి విచ్చేయడం జరుగుతుంది. 11:20 నుంచి 11:40 వరకు రైతన్న మీకోసం ఎగ్జిబిషన్ స్టాల్ పరిచయం చేస్తారు. 11:45కు ప్రధాన వేదిక వద్దకు చేరుకోవడం జరుగుతుంది. 11:45 నుండి 11:50 వరకు స్వాగత ప్రసంగం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో జరుగుతుంది. 11:50 నుండి 12:15 వరకు రైతులతో ముఖ్యమంత్రి పరస్పర చర్చ కొనసాగుతుంది. 12:15 నుండి 12:20 వరకు స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు ప్రసంగం జరుగుతుంది. 12:20 నుండి 12:25 వరకు వివిధ రైతులకు సన్మానం, అలాగే అవార్డు ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. 12:25 నుండి 12:30కు పిఎం గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ కార్యాచరణ ప్రణాళిక సమర్పణ జరుగుతుంది. 12 నుంచి 1:15 వరకు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం కూడా చేయడం జరుగుతుంది. 1:15కు క్యాడర్ సమావేశం అనంతరం కూడా విజయవాడకు బయలుదేరే పరిస్థితి మాత్రం ఉంది. అయితే ప్రస్తుతం ఇది సాధారణ సభ కాదని చెప్పొచ్చు విజయ. సమస్యల పరిష్కార వేదిక, రైతు వేదిక ప్రభుత్వ స్పందనగా కార్యాచరణ అనే మోడల్ పై రాష్ట్రం ముందుకు సాగిపోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పక్క ఆన్లైన్ రైతుల రిజిస్ట్రేషన్, ఈ రైతు కార్డ్ డిజిటల్ అప్డేట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్బలు, అగ్రిడోర్ల వినియోగం, మార్కెటింగ్ లింకేజింగ్, ఎంఎస్పీ ఫాలో అప్ సిస్టమ్ పై అంశాలపై కూడా పూర్తిగా కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే జిల్లా ఎస్పీ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, పూర్తిగా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా 500 పైగా పోలీసులు, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్లు, డ్రోన్ సర్వీస్ లైన్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ల అమల్లో కూడా పూర్తిగా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది విజయ.
అయితే ప్రస్తుతం ప్రజలు అందరూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే ఈ యొక్క నల్లజారుల ఏరియాకి ముఖ్యమంత్రి రాక కోసం పూర్తి స్థాయి పరిస్థితులకి రాబోయే ముఖ్యమంత్రి పర్యటన కోసం ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా నాయకులు కానివ్వండి అలాగే రైతులు కానివ్వండి ఆ యొక్క స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఏదేమన్నప్పటికీ పూర్తిగా కూడా రైతుల సమస్యలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు వీళ్ళలో కూడా జరుగుతుంది. తక్షణ స్పందనతో కూడా చర్యలు ప్రారంభించడం, అదేవిధంగా రైతుల ముఖాముఖిగా తీసుకుని రైతుల కష్టాలు ఏ విధంగా కష్టపడుతున్నారు, రైతులకి వచ్చే గిట్టుబాటు ధరలు వస్తున్నాయా, రైతుల యొక్క వరద ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా ఇటీవల కూడా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటన జరిగింది, అదేవిధంగా రైతులకి ఈ యొక్క వరదల కారణంగా ఏదైనా ప్రమాదాలు జరిగినాయా, ఏదైనా నష్టాలు జరిగినాయా, వారు ఎలా విధంగా ముందుకు కొనసాగిపోతారనే విషయం కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు అయితే రైతులతో మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చించడం జరుగుతుంది. అది ఏదేమన్నప్పటికీ రైతుల వారు ఏదైతే ఉందో రైతుల యొక్క బాధలను వారి కష్టాలు తెలుసుకునేందుకు చంద్రబాబు నాయుడు వారి వద్దకే రావడంతో రైతులు ఒక్కసారిగా ఆనందంతో అయితే మాత్రం నల్లజారులు అయితే మాత్రం చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయ. రైట్, థ్యాంక్ యూ అశోక్.